కొత్త రెసిపీతో ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఫామ్ పోయి 2 కౌజు పిట్టలు తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసి దీన్ని ఇలా ముక్కలు కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకోవాలి. క్లీన్గా శుభ్రం చేసి ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఈ మాత్రం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులోకి టమోటా మీడియం సైజు 2 టమోటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇది అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం ఫ్రెష్గా దించుకున్న మసాలా. ఇది ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా. ఇందులోకి నూనె, పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు. వీటన్నిటిని నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు. కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని మాత్రం బాండీని పెట్టుకోవాలి. ఇది మాత్రం బాండీని పెట్టుకోవాలి. ఆ కౌజు పిట్టలకు మా ఉప్పుకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కాబట్టి ఆయిల్ 3 స్పూన్లు వేసుకోవాలి. ఈ స్పూన్లో ఆయిల్ మీ ఆప్షన్. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఈ మాత్రం వేసుకున్నాను 3 స్పూన్లు. ఈ స్పూన్తో ఆయిల్ మీ ఆప్షన్. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక వేయించుకున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఈ మాత్రం పసుపు కలుపుకోవాలి. 1 అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోకి మన రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. చూసేసుకోండి, ఉప్పు సాలిపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం పేస్ట్ని ఫ్రెష్గా దించుకున్న పేస్ట్ని ఈ మాత్రం పేస్ట్ని కూడా ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి. కొంచెం చదివింది. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూతి పెట్టి దీంట్లో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. మూతి పెట్టి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాలు ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి మసాలాలో. ఇది మాత్రం బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇది మనం ముందుగా టమాటాను కూడా వేసేసుకుందాం. ఈ టమోటాలన్నింటినీ పచ్చివాసన పోయేంత బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆనియన్స్ మీ ఆప్షనల్లో. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువగా బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఇది మాత్రం అన్నిటినీ మసాలాలు ముక్కల్లో బాగా ఎక్కేంత వరకు బాగా వేయించుకోవాలి. 5 నిమిషాలు మూతి పెట్టి బాగా వేయించుకోవాలి. ఇది మాత్రం బాగా మగ్గనిచ్చుకోవాలి. కౌజు పిట్టల్లోని ఆ మాంసంలోని వాటర్ రిలీజ్ అయ్యి అందులోనే ఈ మసాలాలు మొత్తం బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు. ఇది మాత్రం ఉడికినప్పుడు ఇందులోకే కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. కారం పొడి, ధనియాల పొడి మీ ఆప్షనల్. ఎక్కువ తినేంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేంటే తక్కువ వేసుకోండి. మాకైతే ఈ మాంసంకి ఈ మాత్రం సరిపోతుంది. వీటన్నిటిని ఇందులో కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి.
ఈ సైట్లోకి కానీ పరోటాలకు కానీ చపాతీలోకి కానీ ఏ దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. కౌజు పిట్టల మాంసం మీరు కూడా వారానికో 10 రోజులకు ఒక్క రోజు తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ కలుపుకోవాలి అనుకుంటున్నాను. ఇది మాత్రం 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ముక్కు మునుగా వేసుకోవాలి. మంటని ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మాత్రం మన కౌజు పిట్టల కర్రీని అన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఇది మాత్రం బాగా 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. నల్ల మిరియాలని పౌడర్ చేసేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇది మాత్రం ఒక 1/2 స్పూన్ నల్ల మిరియాలను దంచి పౌడర్ ఇందులో కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలా పలుచగా కావాలంటే ఈ మాత్రం దించేసుకోండి. నాకు గ్రేవీ చిక్కగా కావాలి కాబట్టి ఇంకా కొంచెం దీని గ్రేవీని గట్టిగా చేసుకోండి. ఒక 50% ఉడికింది. ఇంకొక 50% దీన్ని ఇలాగే బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా కలుపుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది. ఇది మాత్రం పుదీనాను కూడా కలుపుకోవాలి. ఇది మాత్రం బాగా ఉడికించుకోవాలి. సన్నిట్లో 5 రోజుల కన్నా ఒకసారైనా మీరు ఇంట్లో తెచ్చి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది మాత్రం గ్రేవీ చేసుకోవాలి చిక్కగా. ఈ మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. చివరిగా ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ సింప్లీ మన కౌజు పిట్టల మసాలా కర్రీ రెడీ. ఇది మాత్రం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఎంతో సింప్లీ టేస్టీ మన కౌజు పిట్టల మసాలా కర్రీ రెడీ. ఇది సంగీట్లోకి కానీ వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ ఏ దాంట్లోకైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం గ్రేవీ ఉన్నప్పుడే దించుకోవాలి. వేడి అన్నంలో వేసుకుని కౌజు పిట్టల మసాలా కర్రీ. బాబు నీకోసమే వెయిటింగ్లో ఉన్నాను. కౌజు పిట్టల కర్రీ రెడీ అయింది. వేడి అన్నం రెడీ అయింది. నీకోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. రారా బాబు, ఇద్దరు చేరుకొని తినేద్దాము. ఆలస్యం ఎందుకు? సో ప్లేట్ కట్టుకోవచ్చు. నా వీడియోలు డైలీ చూస్తాయంట మన సబ్స్క్రైబర్స్. కౌజు పిట్టల ఫామ్ పేరు తెచ్చి మసాలా కర్రీ చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. నా ఫోటో గ్రేవీ అయితే చాలా సూపర్గా కుదిరింది.
ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా వేసి ఈ మాత్రం వేసి మీరు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆలస్యం ఎందుకో అమ్మో. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఎక్కడుంది కోసి పెట్టిన కర్రీ మసాలా కర్రీ ముక్క బాగా ఉడికిపోయింది. తినేదానికి చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారాలు మసాలాన్ని పర్ఫెక్ట్గా కుదిరింది. వేరే లెవెల్. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి పక్కన ఉంది.